నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు రాజ్ న్యూస్. నియోజకవర్గాన్ని ఇంటి పేరుగా మార్చుకున్న అతి కొద్ది మంది నాయకుల్లో ఆయన ఒకరు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా జనం కోసం మనం అని నమ్మే రకం. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అధికార పార్టీపై చేస్తున్నటువంటి పోరాటంలో ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిది తనదైన ఒక శైలి ఉంటుంది. సో 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై సుధీర్ రెడ్డి ఏమనుకుంటున్నారు, అలాగే తన చుట్టూ వస్తున్నటువంటి ఆరోపణలపై ఆయన ఎలా రెస్పాండ్ అవుతారో చూద్దాం. ప్రస్తుతం నాతో ఉన్నారు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. నమస్కారం అండి. నమస్తే అండి. సార్, నేను చెప్పినట్టుగా దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అని ఎవరు అన్నారు మిమ్మల్ని. ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డి అంతే, మీ ఇంటి పేరుగా మార్చేసుకున్నారు. అండ్ ఆ నియోజకవర్గాని కోసం మీదైన 3 ఏళ్లుగా మీరు విపరీతమైన కృషి చేస్తున్నారు. ఈవెన్ దో మొన్నటి నిరసన ఏదైతే ఉందో, అసెంబ్లీకి మీరు దోమల మొత్తం డ్రెస్ వేసుకొని వచ్చేయడం అనేది చాలా ట్రెండింగ్ అయింది. ఓవరాల్గా తెలంగాణలో కూడా అదొక టాపిక్ అయిపోయింది. అంటే కొంతమంది ఏమంటున్నారంటే బీఆర్ఎస్ హయాంలో దోమల బెడత లేదా, దోమల బెడత ఇప్పుడే గుర్తుకొచ్చిందా సుధీర్ రెడ్డికి అనేది కొంతమంది కూడా విమర్శిస్తూ ఉన్నారు. సో ఏంటి దాని వెనుక ఉన్నటువంటి వ్యూహం ఏంటి? జస్ట్ దాన్ని బయటికి తీసుకురావడంలో భాగంగానే ఆ రకమైనటువంటి నిరసన తెలిపారా ఏంటి? దోమల బెడత అంటే ఇప్పుడు దాదాపు నాకు తెలివి వచ్చినప్పటి నుంచి ఒక 45 సంవత్సరాల నుంచి అయితే చాలా దగ్గరికి వెళ్ళి చూస్తాం. దోమల బెడత ఎప్పుడూ ఉన్నది, కాకపోతే అతి తీవ్రంగా ఉంది. ఈసారి చాలా తీవ్రంగా ఉంది. బీఆర్ఎస్ టైంలో కూడా దోమలు ఉండే, కానీ దానికి ఎప్పటికప్పుడు కేటీఆర్ గారు సిటీ ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టేసి 4-5 రకాల స్టెప్స్ తీసుకుంటుండే. దోమల బెడత అంటే ఏదో ఫాగింగ్ చేస్తే దోమలు తగ్గదండి, దానికి 4-5 రకాల స్టెప్స్ తీసుకోవాలి. అది ఎప్పుడు వర్షాకాలం మొదలైనప్పటి నుంచి మొదలు పెడితే దానికి దోమలు అదుపులో ఉంటాయి. దోమలు పెడుతున్నప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆయిల్ బాల్స్ అనేది చెప్పేసి మనం నీళ్ళల్లో వేస్తాం. నీళ్ళల్లో వేసినప్పుడు ఆయిల్లో ఉన్న కెమికల్ అంతా స్ప్రెడ్ అయిపోయి ఏంటంటే దోమల యొక్క లార్వా గ్రో కాదు, గుడ్డు చచ్చిపోతే అదొక రకమైన చర్య. దాని తర్వాత మాన్యువల్ స్ప్రేయింగ్ అంటే ఈపుకు ఒక డబ్బా కట్టుకొని ఎంటమాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక 10 మీటర్లు కొడతారు స్ప్రే. అది కొడితే స్ప్రే ఒక 10 మీటర్స్ పడుతుంది. అది ఒక 10 మీటర్స్ వరకు కవర్ చేయగలుగుతారు, ఒడ్డుకు అంతా తిరుగుకుంటూ దాన్ని కవర్ చేయగలుగుతారు. దాని తర్వాత చెరువు మధ్యలో కొట్టాలంటే డ్రోన్ తోటి కొడతాం చెరువు మధ్యలో. సో టోటల్ చెరువు దానివల్ల కవర్ అవుతుంది. గంబూజియా చేపలన్నీ ఉంటాయి. ఈ గంబూజియా చేపల యొక్క లక్షణం ఏంటంటే కేవలం దోమల యొక్క లార్వానే తిని బతుకుతుంటాయి. లార్వాని తినడం వల్ల దోమల ఉత్పత్తి తగ్గిపోతుంది. 4వది చెరువులో ఉన్న గుర్రపు డెక్కని ఎప్పటికప్పుడు తొలగించేవాళ్ళు. ఈ 4-5 రకాల చర్యలు తీసుకుంటే దోమల 85% అదుపులో ఉండేటి. గతంలో కేటీఆర్ గారు ఎప్పటికప్పుడు మీటింగ్లు పెట్టి ఈ యొక్క చర్యలు తీసుకొని హైదరాబాద్లో దోమలు ఉండేటివి, కానీ చాలా అదుపులో ఉండేటి. ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి ఏం తెలియక, పరిపాలన తెలియక వాటి గురించి గాలికి వదిలేశారు. ఇలా ఆయిల్ బాల్స్ వదులుతలేరు, డ్రోన్ తోటి మెడిసిన్స్ వెళ్తలేరు, మాన్యువల్ స్ప్రేయింగ్ బంద్ అయిపోయింది, గుర్రపు డెక్క తీస్తలేరు, గంబూజియా చేపలు వదిలిపెడతలేరు. అదే తేడా అని చెప్పేసి చెప్తున్నాం. ఇప్పుడు నోరు తెరిస్తే నోట్లోకి వెళ్ళిపోతున్నాయి దోమలు కొన్ని ప్రాంతాలలో. ఈ యొక్క ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఈ విధంగా దోమలు డెవలప్ అయినాయి. దీంతో ఏంటంటే సామాన్య పేద ప్రజలకు మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా ఇవన్నీ వ్యాధులు వస్తున్నాయి. ఈ మలేరియా వచ్చినా, డెంగ్యూ వచ్చినా, చికెన్ గున్యా వచ్చినా హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో పోతే 2 లక్షలు మినిమం బిల్ అయిపోతుంది. కాబట్టి ప్రజల ఆరోగ్యాన్ని రక్షించండి మహాప్రభు అని చెప్పి ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం. ఏమాత్రం కూడా చర్యలు తీసుకోకుండా పట్టించుకుంటలేదు. కాబట్టి నిరసనగా ఏం చేసామంటే మా సొంత డబ్బులతోటి మేము మిషన్లు ఏర్పాటు చేసుకొని ఫాగింగ్ మిషన్లు అంతా కూడా దాదాపు ఒక 14 మిషన్లు ఇప్పటి వరకు కొన్నాం. ఇప్పుడు నేను అదే అడగబోతున్నాను. ఇప్పుడు మీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మీకు కొన్ని నిధులు కేటాయిస్తారు. ఆ నిధులు ఖర్చు చేసి వీటికి కాస్త ఏదైనా ఆల్టర్నేటివ్ చర్యలు తీసుకోవచ్చు కదా అని కూడా కొంతమంది. లేదండి, తప్పండి. మా నియోజకవర్గానికి ఖర్చు చేసే నిధులు దోమల మిషన్లు కొనడానికి నిధులు ఖర్చు చేయాలండి. రోడ్డు వేస్తాంకు, డ్రైనేజ్ వేస్తాంకు వీటికి వేస్తాం. దోమల మిషన్ కొనాలంటే పాలసీ డిసిషన్ గవర్నమెంట్లో తీసుకొని ఈచ్ సిటీలో ఉన్న ఈచ్ డివిజన్కి ఇన్ని కేటాయించాలని చెప్పేసి తీసుకుంటారు. ఇప్పుడు మేము నిరసన తెలిపినాక ప్రభుత్వానికి సెగదగలి ఇవాళ మా నియోజకవర్గానికి దాదాపు 10 మిషన్లు ఇచ్చింది. ఈరోజు సక్సెస్ అయ్యారు. ఈరోజు 10 మిషన్లు ఇచ్చింది. ఈరోజు మార్నింగ్ ఓపెన్ చేసి వచ్చినాం. కానీ ఫాగింగ్ మిషన్స్ ఒక్కటే కంట్రోల్ చేయలేదు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా సమానంగా చేస్తే అదుపులోకి వస్తాయి. సో ఎలా ఉంది సార్ ఓవరాల్గా 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలన? ఇచ్చిన హామీలు గాలికి వదిలేసారు. ప్రజల్ని ఎప్పటికప్పుడు మభ్యపెట్టుకుంటా నడిపిస్తూ ఉన్నారు.
అంటే ఒక ప్రభుత్వం చేసిన మంచి పనులు కూడా చెప్తాండి నేనేమో కేవలం విమర్శిస్తలేను. ఇప్పటి వరకు ప్రభుత్వం చేసిన కేవలం మంచి పని ఒకటే సన్నబియ్యం అండి. సన్నబియ్యం నిజంగా కూడా ప్రజలకు బాగానే ఉపయోగపడుతుంది, అదొకటే మంచి పని. మిగతా అన్నీ కూడా దొంగ హామీలు, అలవికమైన హామీలు. ఉచిత బస్సు అంటే వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిండ్రు. మేనిఫెస్టోలో పెట్టకుండా చేసిన మంచి పని ఒకటి సన్నబియ్యం, అంతే. మిగతా ఏం లేదు. ఉచిత బస్సు అంటే వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిండ్రు, ఎలక్షన్ల ముందర మేనిఫెస్టోలో పెట్టింది కాబట్టి ఇవ్వాల్సి వచ్చింది. అలాగే మేనిఫెస్టోలో పెట్టినవి కూడా చాలా మటుకు ఇవ్వలే. 6 గ్యారంటీలు ఇప్పటివరకు అమలు కాలేదు. ఇవాళ 2500 మహిళలకు ఇస్తానని చెప్పిండ్రు, ఇవ్వలేదు. ల్యాప్టాప్లు ఇస్తానని చెప్పిండ్రు, ఇవ్వలేదు. స్కూటీలు ఇస్తున్నారు విద్యార్థులకు, ఇవ్వలేదు. ఇట్లా ఎన్నో రకాలుగా ఇంకా మేనిఫెస్టోలో పెట్టినవి కూడా ఇవ్వలేదు. కాబట్టి వాటిని ఎందుకు ఇస్తలేరని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉంటే ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అభివృద్ధికి అడ్డం పడుతుందని చెప్పేసి. అభివృద్ధికి అడ్డం పడడం కాదు, ఆ 6 గ్యారంటీలను అమలు చేయాలనంటే అక్కడ ఖజానా ఖాళీ ఉంది. ఈ పాపానికి కారణమే బీఆర్ఎస్ అనేది కదా వాళ్ళు చేస్తున్నటువంటి వాదన. చూడండి, ఇప్పుడు అప్పటి ప్రతిపక్ష నాయకుడు, ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ భట్టి విక్రమార్క గారు ఖజానాలు ఏముంది ఏం సంగతిని తెలవకుండానే అలవి కానీ హామీలను ఇచ్చిందండి ప్రజలకు హామీ ఇచ్చే ముందర మన రాష్ట్రం యొక్క ఫైనాన్షియల్ పరిస్థితి ఏ విధంగా ఉంది. లాస్ట్ బడ్జెట్ ఏదైతే పెడతాం కండి, అందులో ఫైనాన్షియల్ కండిషన్ తెలిసిపోతుందిగా. తెలిసిపోయినప్పుడు వాళ్ళు అప్పుడు శాసనసభలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చూసుకొని హామీలు ఇవ్వాలి. ప్రభుత్వం ఖజానా ఖాళీ అవుతుందని చెప్పేసి అంటే ఆ రోజుల్లో కేసీఆర్ గారు రాష్ట్ర సంపదను పెంచిన సంపదను పంచిండ్రు. కళ్యాణ లక్ష్మి అని చెప్పేసి మరి అనేక రకాల కార్యక్రమాలతోటి ఇలా పేద ప్రజలకు పంచిండ్రు. రాష్ట్ర సంపదను పెంచిండ్రు. మన బడ్జెట్ ఎంత ఉండండి తెలంగాణ వచ్చినప్పుడు? చాలా తక్కువ ఉండే, 2,34,90,000 కోట్లకు బడ్జెట్ని తీసుకుపోయినారు. దానితో అప్పులు కూడా పెరిగాయి, 7 లక్షల కోట్ల. ఎక్కడైనా సరే భారతదేశంలో కానీ లేదా ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాల్లో అప్పులు లేని దేశం ఎక్కడుంది? అప్పులు లేని రాష్ట్రం భారతదేశంలో ఎక్కడుంది? ఏదైనా చేయాలంటే అప్పు చేయాల్సిందే కండి. మీరు కాళేశ్వరం కట్టడానికే సరిపోతుంది, ఆ మిత్తికి మళ్ళీ అప్పు చేయాల్సి వస్తుంది. అందుకనే వాళ్ళు హామీలు ఇచ్చే ముందర ఈ రాష్ట్ర ఖజానా ఈ రాష్ట్ర సంపదన ఎంత, అప్పులకు ఎంత పోతుంది, మేమేమి హామీలు ఇవ్వాలి, ఏమి ఇస్తే ఏం చేయగలుగుతాము అనేది ఒక కొంచెం జ్ఞానంతో స్టెప్ వేయాల్సి ఉండే. ఏ అప్పులు ఉన్నా కానీ ఆ అప్పులు రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాము. కాళేశ్వరం ప్రాజెక్టు అయిందే 89,000 కోట్లు, లక్ష కోట్ల అవినీతి అంటారు. అంటే ఇంతకన్నా మూర్ఖంగా ఇంకెవరు కూడా మాట్లాడారు. కేవలం బురద జల్లే కార్యక్రమం తప్ప ఏం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో 2 పిల్లర్లు కుంగిపోతే ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్ళు అందించే ప్రక్రియను ఆపేసిండు, వాటిని సాగ్గా చూపెట్టేసి. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక వేస్ట్ ప్రాజెక్టు. అది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక కేసీఆర్ ఫ్యామిలీకి ఒక ఏటీఎంగా మారింది. వాళ్ళకి తప్ప ఎవరికి ప్రయోజనం లేదు. 1 ఎకరాకు కూడా నీళ్లు రానటువంటి ప్రాజెక్ట్ని ఇలా 1 ఎకరా గిట్ల నీళ్లు రాలేదని చెప్పేసి వాళ్ళు నిరూపిస్తే నేను కానీ హైదరాబాద్లో 2-3 శాసనసభ్యులతో కానీ అయ్యప్పని బతిలాడి వాళ్ళని మన కేసీఆర్ గారి పరువు తీస్తున్నారు కాబట్టి మనం రాజీనామా చేద్దామని చెప్పి వాళ్ళని ఒప్పించి నాతో పాటు ఇంకా 2-3 శాసనసభ్యులను కూడా రాజీనామా చేస్తాం. ఒకవేళ 1 ఎకరా కన్నా ఒక 10,000 ఎకరాల కన్నా ఎక్కువ నీళ్ళు వచ్చినాయి అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారో అడగండి. అంటే కేవలం ఎంత అబద్ధం ఆడతాం కూడా ఒక ఎగ్గు లేకుండా అబద్ధాలు ఆడుతుంటప్పుడు రాజకీయాల్లో మనం ఏం మాట్లాడలేము. మీరేమో కేసీఆర్ హయాంలో రాష్ట్ర సంపద పెరిగింది, సంపద పంచాము అని చెప్తున్నారు. కానీ కేవలం పెరిగింది ఏంటి అని అంటే కేసీఆర్ కుటుంబ సంపద పెరిగింది, వంచింది ప్రజలని, తెలంగాణ ప్రజలని వంచిన కేసీఆర్ కుటుంబం అని చెప్తున్నారు. ఏ సందర్భంలో వంచిన ఒక ఉదాహరణ చెప్పండి. ఏ సందర్భం కానివ్వండి, ఏ విషయంలో. ఇప్పుడు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అడుగుతున్నారు కదా, ఆనాడు మీకున్నటువంటి ఆస్తులు ఎంత? మొత్తం బీఆర్ఎస్ మంత్రులకి సవాల్ విసిరారు ఆయన. ఆ రోజు మీ ఆస్తులు ఎంత, ఇవాళ మీ ఆస్తులు ఎంత? 2014 ఆస్తుల లెక్క, ఇప్పుడు ఆస్తుల లెక్క తీద్దామా? మీరు సిద్ధంగా ఉన్నారా విచారణకి? దేనికైనా సిద్ధం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఒక ఆరోపణ వచ్చింది కాబట్టి ఆయన అక్కస్తో ఆ విధంగా మాట్లాడుతున్నాడు. ఎప్పుడైనా దేనికైనా సిద్ధం. మా నాయకులు ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నారు. దేనికైనా ఏ ఛాలెంజ్కైనా సిద్ధమే ఉన్నారు. వాళ్ళు ఛాలెంజ్లు విసరడము, దాని తర్వాత వాపసు రాకపోవడం, మళ్ళీ తిరిగి రాకపోవడం వాళ్ళకి అలవాటు. కానీ మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎందుకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు జరిగిన రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు అన్నీ కూడా ఆ ప్రభుత్వ హయాంలో జరిగాయని చెప్తా ఉన్నారు, ఆధారాలతో సహా చూపించారు కదా. మరి అప్పుడు మీరు కామ్గా ఉండి ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్న తర్వాత ఆయన చేసిందంతా తప్పు అని బురద చల్లడం ఎంతవరకు కరెక్ట్? చూడండి, ఒక ఆరోపణ చేసే వరకే అనేక రకాలుగా ప్రత్యారోపణలు చేస్తుండ్రు. ఆ ప్రత్యారోపణలకు పసలేని ఆరోపణలు.
మీరు దొంగ అంటే మీరే దొంగ అని మమ్మల్ని అంటారు. దొంగతనం చేసిన వాడు దొంగతనం తప్పించుకుంటానికి ఎదుటమాని దొంగ అనేది ఒక ఈజీ ఇదైపోయింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలో ఎక్కువగా ఈ భూ ఆక్రమణలు, తర్వాత అక్రమ లేఅవుట్లు, వీటన్నింటిపైన ఎక్కువగా నిఘా పెట్టారు. అందుకోసమనే సుధీర్ రెడ్డికి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వైరం, వివాదాలు అని చెప్పేసి ఒక వార్తను హల్చల్ చేస్తాం. నాకు వివాదం ఏమిటంటే పార్టీ పరంగా మేము ఏదైనా సరే ఒక మంత్రి కానీ లేకపోతే అదర్ పార్టీ వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తే ఆ తప్పుల్ని ఎత్తి చూపెడితే వివాదం, అంత మటుకి మా వివాదం పర్సనలైజ్ వివాదం ఏం లేదు. ఆయన మీద ఆరోపణలు వస్తున్నాయి, అందరు చెప్తున్నారు, మా పార్టీ వాళ్ళు చెప్తున్నారు, మా పార్టీ వాళ్ళతో నేను కూడా గలమెత్తుతున్నా. అంటే మీరు మూసీ రివర్ డెవలప్మెంట్ దానికి చైర్మన్గా ఉన్నప్పుడు జరిగినటువంటి ఈ ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బయట పెడతాను ఆయన పెట్టబోతున్నారు, అందుకోసమనే మీకు కక్ష అన్నది బయట పెట్టబోతున్న వాళ్ళ ప్రభుత్వమే అండి, బయట పెట్టమని చెప్పండి, మాకేం అభ్యంతరం లేదు. ప్రభుత్వంలో ఉన్నది వాళ్ళు. ఒకవేళ మేము మూసీలో ఉన్నప్పుడు ఏమైనా తప్పుడు కార్యక్రమాలు చేస్తే బయట పెట్టమని చెప్పి ప్రజలకు చూపెట్టమని చెప్పండి. వెల్కమ్, దాటిని వెల్కమ్ చేస్తున్నాం మేము. మీరు చైర్మన్గా ఉన్నప్పుడే ఎక్కువగా ఈ అక్రమాలు జరిగాయి భూమికి సంబంధించి అనేది రికార్డులు కూడా చెప్తున్నాయి అని అంటున్నారు. మూసీ నదిలో ఆక్రమణలు అనేది గత 50 సంవత్సరాలుగా జరుగుతుంది. ఏ ప్రభుత్వంలో ఎక్కువ, ఏ ప్రభుత్వంలో తక్కువ అని చెప్పలేము. ఎక్కువ కాలం ప్రభుత్వంలో ఉంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఎక్కువ శాతం వాళ్ళ దాంట్లో అయింది. దాని తర్వాత తెలుగుదేశం రెండోసారి ఎక్కువ అధికారంలో ఉంది, వాళ్ళ దాంట్లో ఎక్కువైంది. తక్కువ అధికారంలో ఉంది ఈ రెండు పార్టీలతో పోలిస్తే టీఆర్ఎస్ పార్టీ, వాళ్ళ దాంట్లో తక్కువైనాయి. కానీ అయినాయి, మొత్తానికి అయినాయి. ఆక్రమణలు అంటే అన్ని ఆక్రమణలు కాదండి. ఇక్కడ ఒక్క పాయింట్ ఉందండి, మీరు గుర్తుపెట్టుకోవాలి. కాలుష్యం పెరుగుతున్న కొద్దీ ఈ వరి పంటలు వేసుడు మానేసేసి గడ్డి వేసుడు మొదలుపెట్టారు. అలాగే ఎట్లయితే కుటుంబాలు పెద్దగా అవుతున్న కొద్దీ అవసరాల గురించి వాళ్ళ యొక్క ల్యాండ్లను అమ్ముకోవడం, 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు అమ్ముకున్న వాటిని ఏంటంటే మూసీ నదికి ఒడ్డుకుంది కాబట్టి కొంచెం డ్రైనేజ్ వాటర్ వస్తుంది కాబట్టి ధనవంతులు కొనకపోతే పేద మధ్యతరగతి వాళ్ళకు కొనుక్కోవడం మొదలుపెట్టారు. అంటే వాళ్ళకు సంబంధించిన సైజులనే ప్లాట్లు చేసారు. 70 గదాలు 60 గదాలు 100 గదాలు చేసి అమ్ముకోవడం, పేద ప్రజలు కొనుక్కోవడం. పట్టాలు ఉన్నాయి, అన్నిటికీ పట్టాలు ఉన్నాయండి. ఊకే ఆరోపణ చేస్తున్నారు కాబట్టి మా హాయంలో కూడా వచ్చని అంటున్నా, చాలా క్లియర్గా మాట్లాడుతున్నాండి. అప్పుడు బీఆర్ఎస్ హాయంలో కూడా మూసీ సుందరీకరణ కోసం మీరు చాలా నిధులు కూడా ఖర్చు పెట్టారు. కానీ మరి అది ఎటుపోయింది, ఆ నిధులన్నీ ఎక్కడిపోయాయి, సుందరీకరణ ఎక్కడ కనబడుతోంది? కేసీఆర్ స్వయంగా చెప్పారు కదా, మూసీ నీళ్లు తాగేలాగా వాటిని ఇది చేస్తామని చెప్పారు, పునరుజ్జీవనం చేయాలి అని అన్నారు. అసలు మూసీ యొక్క పునర్జీవన కార్యక్రమం ఆలోచన చేసింది కేసీఆర్, మొదలుపెట్టింది కేసీఆర్, దాదాపు ఒక 15% పూర్తి చేసింది కేసీఆర్, అన్నీ చేసింది కేసీఆర్ అండి. ఆలోచన చేసిన వెంటనే నన్ను చైర్మన్గా నన్ను నియమించారు. 3600 కోట్ల రూపాయలు పెట్టి 31 STPలు నిర్మాణానికి శాంక్షన్ చేసిన నిధులు, 2200 MLDల సివేజ్ వాటర్ రోజు జనరేట్ అవుతుంది. ఈ 2200 MLDల్ని శుద్ధి చేయాలి, కిందికి వదలాలి. తద్వారా హైదరాబాద్ ప్రజలకు మూసీ నది యొక్క వాతావరణం మెరుగవుతుంది. అలాగే కింద నల్గొండ జిల్లాలో ఉన్న గ్రామాలకంతా కూడా స్వచ్ఛమైన నీళ్ళు పోతుంది, ఆ రైతులకు ఊరట వస్తుందన్న ఉద్దేశంతో ఫస్ట్ ఈ స్టెప్ తీసుకున్నాం. మరి కేసీఆర్ బ్రెయిన్ చైల్డ్ అంటున్నారు మూసీ రివర్ ప్రాజెక్టు పునరుజ్జీవనం ఇదంతా, మరి ఎందుకు మళ్ళీ బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం చేద్దామని అంటుంటే అడ్డం పడుతున్నారు? అదే అక్కడ మేము చెప్తామండి. సో కేసీఆర్ గారేమో ఇంత చక్కటి ఆలోచన ప్రణాళిక ప్రకారం చేసిండు, ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ కాలే, ప్రజలు ఎక్కడ రోడ్ల మీదకి రాలేదు, ప్రజలు ఎక్కడ కూడా నిరసన తెలిపలేదు. ఎందుకు తెలిపలేదంటే అప్పుడు మేము చేసినప్పుడు కూడా దాదాపు 11,000 కన్స్ట్రక్షన్స్ బఫర్ జోన్లో వస్తున్న సంగతి మేము లొకేట్ చేసినాం. రివర్ బౌండరీ ఫిక్స్ చేసింది మేమే, టీఆర్ఎస్ ప్రభుత్వం యాజ్ చైర్మన్ గారు రివర్ బౌండరీ ఫిక్స్ చేసింది నేనే, బఫర్ జోన్ ఫిక్స్ చేసింది నేనే, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ తోటి 2 ఫిక్స్ చేసినాము. కానీ ఎక్కడ కూడా రివర్ బౌండరీ బఫర్ జోన్ ఫిక్స్ చేసినా ప్రజలు భయభ్రాంతులు కాలేదు. ఈ 11,000 కన్స్ట్రక్షన్స్ ఏం చేద్దామని చెప్పి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళాము. వెళ్తే వారు ఒకటే మాట చెప్పింది, పేద ప్రజల్ని 11,000 మందిని తీసేసి మనం మూసీ నది కట్టడము అనేది కరెక్ట్ కాదు, పేద ప్రజల్ని తీయకుండా ఇంకొక ఆలోచన ఏమైనా ఉంటే తీసుకొని దగ్గర రండి, ఇంకో ప్లాన్ తీసుకొని రండి, అప్పుడు దాని గురించి మనం ఆలోచన చేద్దామని చెప్పి అన్నాడు. వాటి కింద ఉండడం మీకు మంచిగా ఉండదు, మీరు ఖాళీ చేయండి అని చెప్పేసి వాళ్ళకు నమ్మకాన్ని కలిగించుకుంటే ఖాళీ చేపిద్దామని మేము అనుకున్నాము. వీళ్ళేమో అదంతా కాదు, ఇప్పుడు 50 మీటర్ల బఫర్ జోన్ వెళ్ళిపోయింది, 100 మీటర్ల బఫర్ జోన్ పెట్టి పక్కా ఇల్లు కన్స్ట్రక్షన్ పట్టాలంటే ఇట్లా అన్నిటికీ మార్చేశారు లెక్కలు, పెట్టిన వాటికి తేడా. అది లాస్ట్లో చేయాల్సిన పనిని వీళ్ళు మొదట చేశారు.
మొదట చేయడానికి ప్రజలు భయభ్రాంతులు అయిపోయింది. ఇప్పుడు అందుకే కదా పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ అందరూ ఆందోళన. మొదట చేయడానికి ప్రజలు భయభ్రాంతులు అయిపోయింది. ప్రజలు భయభ్రాంతులు అయ్యి రోడ్ల మీదకి వచ్చిండ్రు. రోడ్ల మీదకి వచ్చినప్పుడు మా పాత్ర, ప్రతిపక్ష పాత్ర ఏముంటుందంటే ప్రజల్ని రక్షించాలి. మేమున్నప్పుడు కూడా ప్రజల్ని ఆ విధంగా తీయాలని చెప్పి మేము అనుకోలేదు కాబట్టి మేము ఆ స్టాండ్ తీసుకున్నాం. రెండవది, మూసీ నది ప్రక్షాళన కార్యక్రమానికి ఆ రోజు 16,000 కోట్ల రూపాయలు మేము రఫ్ అంచనా వేసినాం. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు 50,000 కోట్లని ఒకసారి వారి నోటితోటి అన్నారు, ఒకసారి 75,000 కోట్లతో వారి నోటితోటి అన్నారు, ఇంకో సందర్భంలో 1,00,000 కోట్లు అన్నారు. కాబట్టి మూసీ నది ప్రక్షాళన పేరు మీద పెద్ద ఎత్తున అవినీతి కార్యక్రమానికి తెరదీస్తుంది కాబట్టి, ఇందులో ఏవో అవినీతి జరగబోతుంది కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తున్నాం తప్ప మూసీ ప్రాజెక్ట్ని కాదు. ఇప్పుడు నాదర్గుల్ భూముల వ్యవహారం, అలాగే కోహెడ్ ఫ్రూట్ మార్కెట్ కానీ ఇవన్నీ కూడా బీఆర్ఎస్ హయాంలో 200 ఎకరాలతో కోహెడ్ ఫ్రూట్ మార్కెట్ అంతా అసలు ఇంటర్నేషనల్ లెవెల్లో దాన్ని ఇది చేయాలి అని చెప్పేసి ఒక ప్లాన్ ఉండింది. మరి ఇప్పుడు వీళ్ళు అక్కడ నుంచి మార్చేటువంటి ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఏం జరగబోతుందంటారు ఫర్దర్గా? అక్కడ పెట్టిన ఉద్దేశం ఏంటంటే ఆ రోజులలో అక్కడ 168-170 ఎకరాల ల్యాండ్ ఉంది. దాని పక్కకు 100 ఎకరాలు ఉంది. ఇంకా హైదరాబాద్కు వేరియస్ స్టేట్స్ నుంచి రోజు కొన్ని వందల లారీల పండ్లు వస్తాయి. హైదరాబాద్లో ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ని ఈ లారీలన్నీ కూడా మళ్ళీ నగరం గుండా ప్రయాణం చేస్తే ఇంకా ఎక్కువ ట్రాఫిక్ అయిపోతుంది. ఈజీగా చేయాలంటే ఏంటంటే అంతర్జాతీయ ప్రమాణాలతో ఒకటి పెట్టాలి, కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ ఇవ్వాలి, రైతులకు రెస్ట్ ఏరియా ఇవ్వాలి, అలాగే రైతులకు హార్టికల్చర్ పంటల మీద అవగాహన కల్పిస్తానికి ఒక క్లాసెస్ పెట్టాలి. దాని తర్వాత ఆ ప్రాంతంలో ఇంకా మిగతా దానికి సంబంధించిన ప్యాకేజ్ ఇండస్ట్రీని డెవలప్ చేయాలి. ఇవన్నీ చేయాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ ప్రమాణాలతోటి కోహెడాలో పెడితే బాగుంటుంది. తద్వారా హైదరాబాద్ నగరంలో పొల్యూషన్ తగ్గుతుంది, ట్రాఫిక్ తగ్గుతుంది, ప్రజలకు సౌకర్యార్థం ఉంటుంది అన్న ఉద్దేశంతో అక్కడ మేమే ఏర్పాటు చేసాం. కానీ మరి కాంగ్రెస్ నాయకులు గడ్డన్నారం నుంచి వీళ్ళు కోహెడ్కు మార్చడం వల్ల రైతులకు కావచ్చు, వ్యాపారస్తులకు కావచ్చు జరిగినటువంటి లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంది అని చెప్తారు. ఆటోమేటికల్గా 30 సంవత్సరాలు ఒకదాకా స్థిరంగా ఉన్న వాళ్ళు కొత్త ప్రాంతానికి మూవ్ కావాలంటే ఇబ్బందిగా ఫీల్ అవుతారు. పాత ప్రాంతానికి అలవాటు పడ్డది, వాళ్ళు సెట్ అయిపోయింది కాబట్టి కొత్త ప్రాంతానికి మూవ్ కావడానికి వాళ్ళకి ఇబ్బంది పడ్డారు. కానీ భవిష్యత్తులో మంచిగా ఉండాలంటే మాత్రం ఇప్పుడు ఒక స్టెప్ తీసుకోవాలి. ఏది కేసీఆర్ ఆలోచన చేస్తే దానికి వ్యతిరేకంగా మేము చేయాలంటే కేవలం ఒక ఉద్దేశంతో ఇవాళ అక్కడికి వెళ్ళి స్థలం మార్చి వేరే దగ్గర పెట్టింది. అలాగే ఈ నాదర్గుల్ భూముల విషయంలో కూడా రాఘవ కన్స్ట్రక్షన్స్కి సంబంధం ఉంది అని చెప్తున్నారు. ఆయనేమో ఆధారాలతో సహా చూపించారు. రాఘవ కన్స్ట్రక్షన్స్కి ఎటువంటి సంబంధం లేదు, ఆయన కొడుకు హర్షారెడ్డికి అసలు ఎలాంటి సంబంధము లేదు, ఆయన ఎప్పుడో జనవరిలోనే ఆ కంపెనీ నుంచి డైరెక్టర్గా రిజైన్ చేశారు అని చెప్తూ ఉన్నారు. అంటే వాళ్ళు అధికారంలోకి వచ్చింది కాబట్టి సేఫర్ సైడ్గా డైరెక్టర్ నుంచి రిజైన్ చేసేసి ప్రజలకు చెప్పుకునే విధంగా చేసి ఉండొచ్చు. 2023 జనవరిలో డిసెంబర్లో అధికారంలోకి వచ్చారు, వెంటనే చేసి ఉండొచ్చు. మంత్రులు అయినాం కాబట్టి రేపొద్దున మా మీద అలిగేషన్స్ వస్తాయని చెప్పి చేసి ఉండొచ్చు. కానీ చేసిన పనులు అయితే ప్రజలకు అందరికీ అనిపిస్తున్నాయి. కానీ తర్వాత జీవో 118 ఇది ఏమైపోయింది? అప్పుడేమో అందరూ అప్లికేషన్లు తీసుకున్నారు, దాని తర్వాత మీటింగ్లు జరిగాయి, ఇదిగో అదిగో అన్నట్టుగా అయిపోయింది. అది ఎంతవరకు వచ్చింది, ఎక్కడ ఆగిపోయింది? జీవో 118 అనేది ప్రత్యేకమైన ఒక జీవో అండి. అధికారులు చేసిన తప్పిదనాలకు ఆ రోజు ప్రజలు, మధ్యతరగతి కుటుంబీకులందరూ కూడా మన విక్టిమ్స్ అయ్యారు. 2-3 సంవత్సరాలు అనేక రకాలుగా స్టడీ చేసి ఇది అధికారులు చేసిన పొరపాటు అని చెప్పి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు గ్రహించి అధికారులు చేసిన తప్పుకు ప్రజలను ఎందుకు శిక్షించాలనే ఉద్దేశంతో నామినల్ ప్రైస్ మీద జీవో 118 కేవలం కొన్ని కాలనీలకు మాత్రమే ఇచ్చింది. రాష్ట్రమంతా రాదు. వాడికి డబ్బులు కట్టిన వాళ్ళు అయితే డబ్బులు కడుతున్నారంటే 250 రూపాయలు గదానికి డబ్బులు కట్టిన వాళ్ళు డబ్బులు కట్టినాక తీసుకున్నాక ఎంక్వైరీ చేసినాక వాళ్ళకు కన్వీనియన్స్ డీడ్ల పంపిణీ కూడా చేసినాక ప్రభుత్వం మారగానే దాన్ని దుర్బుద్ధితో ఆపిండ్రు. అసలు బీఆర్ఎస్ మొదలుపెట్టిందే ఇది ఒక ఎన్నికల స్టంట్గా 118 జీవోని తీసుకొచ్చిందే ఎన్నికల్లో, అంటే ప్రజల్ని మీ వైపు తిప్పుకోవడం కోసం అనేది వాళ్ళు చెప్తూ ఉన్నారు. చూడండి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మేనిఫెస్టోలో నేను పెట్టిన 118 జీవో చేపిస్తా అని చెప్పేసి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల స్టంట్ అని ఎట్లా అంటారండి? నేను కాంగ్రెస్ పార్టీ నుంచి 118 జీవో కోసం బీఆర్ఎస్ పార్టీలోకి మారినాను. నాకు హామీ ఇచ్చింది పెద్దలు, ఇది చేస్తాం. నాకున్న ఏకైక సమస్య, పెద్ద సమస్య, అతిపెద్ద సమస్య, నా ప్రాంత ప్రజల్ని పీడిస్తున్న సమస్య 118 జీవో. కాబట్టి కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేస్తే కేసీఆర్ గారు ఇది చేయొచ్చు అన్నారు, చేద్దామని చెప్పిండ్రు. నేను కూడా నా ప్రాంత ప్రజల కోసం నిర్ణయం తీసుకున్నా, పార్టీలో చేరిన వాళ్ళు చేసిండ్రు. దీనికి ఎన్నికలకు ముడి పెడితే లాభం ఏంటండి? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను మేనిఫెస్టోలో పెట్టినా. అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తే కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల మేనిఫెస్టో స్టంట్ అంటారా? అంటే అర్థం లేని మాటలు. వాళ్ళు చేయలేక, చేతగాక, వాటి గురించి మాట్లాడక పోరాడింది నేనే, చేయించింది కూడా నేనే. కాబట్టి తప్పనిసరిగా ప్రజల పక్షాన నిలబడితే ఇప్పుడు కూడా
సగం మందికి మీరు ఇచ్చిండ్రు, ఆ జీవో దొంగ జీవో అంటారు. ఏ జీవో అయినా ఉండండి, ఒక గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రంలో ఒక జీవో, ఒక ల్యాండ్ రెగ్యులరైజేషన్కి ఒక జీవో ఇచ్చినాక చట్టబద్ధంగా ఆ యొక్క జీవో తీసుకున్న వాళ్ళు డీడీ రూపకంగానో చెక్కు రూపకంగానో డబ్బు గవర్నమెంట్కి పే చేస్తే ఏ కోర్టు కూడా దాన్ని ఆపలేదు. ఖచ్చితంగా చివరి కన్వీనియన్స్ డీడీ అందే వరకు నేను వెంబడే ఉంటా. ఇప్పటికి కూడా కొంతమంది పత్రికా ప్రకటనలు ఏం చేస్తున్నారంటే అది దొంగ జీవో అంటే సుధీర్ రెడ్డి అదే జీవో చేపిస్తా అంటాడు. ఎస్, అదే జీవో చేపిస్తా, అది దొంగ జీవో కాదు, మీరు దొంగ మాటలు మాట్లాడుతున్నారని చెప్పి నిరూపిస్తా తప్పనిసరిగా. ఇప్పుడు కామినేని హాస్పిటల్ పక్కన మీరు ఒక ఆక్సిజన్ పార్క్ అనేది ఏర్పాటు చేస్తారు. ఎలా ఉంది సార్ రెస్పాన్స్? తాళం వేసి పెట్టినండి. ఎలా ఉందండి? ఇప్పటికీ 3.5 సంవత్సరాలు అవుతుందండి. 3.5 సంవత్సరాల నుంచి తాళం వేసి పెట్టింది, ఇప్పటిదాకా ఓపెన్ చేయలేదు. ఎందుకు ఓపెన్ చేయలేదంటే ఇది బీఆర్ఎస్ పార్టీ సుధీర్ రెడ్డి చేసిండు కాబట్టి ఇది ఓపెన్ చేస్తే క్రెడిట్ ఆయనకు వస్తుంది కాబట్టి దానికి తాళం వేసి పెట్టింది. ఒక మనిషిని లోపల పోలిస్తున్నాడు. అక్కడ చాలా ఇంట్రెస్ట్గా బాగా ఆక్సిజన్ ఉత్పత్తి చేసే మొక్కలన్నీ సేకరించి ఒక 60,000 మొక్కలు నాటినవాడ, చిన్న చిన్న మొక్కలు. ఈ ఆక్సిజన్ పార్క్ యునిక్, ఎక్కడ లేదు కాబట్టి దానికి తాళం వేసి పెట్టింది 3.5 సంవత్సరాల నుంచి. సో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, నెక్స్ట్ వచ్చేది మేమే అని మీరు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. కానీ అసలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించినటువంటి విజయాలే ప్రజలకు వాళ్ళపైన ఉన్నటువంటి నమ్మకాన్ని తెలియజేస్తున్నాయి అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. చూడండి, కాంగ్రెస్ సాధించిన విజయాల్ని బీఆర్ఎస్ సాధించిన విజయాల్ని ఒక్కసారి కంపేర్ చేయాలి. 2014లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2015 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఏం పర్ఫామ్ చేసింది. అంటే 2020లో లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ ఏం పర్ఫామ్ చేసింది, కాంగ్రెస్ పార్టీ ఏం పర్ఫామ్ చేసింది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ లోకల్ బాడీస్లో ఏం పర్ఫామ్ చేసింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏం పర్ఫామ్ చేసింది. రెండింటిని పోల్చి చూస్తే మీకు తెలిసిపోతుంది. అంటే జూబ్లీ హిల్స్ మీ సిట్టింగ్ స్థానాన్ని మీరు కాపాడుకోలేకపోయారు. సిట్టింగ్ స్థానంకి ఏమేనండి, ఏదన్నా బై ఎలక్షన్ అదే చెప్తున్నాండి. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మా పర్ఫార్మెన్స్ చూడండి, మేము అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ చూడండి. జూబ్లీ స్థానం పోయింది, ఓకే, నేను దాన్ని ఒప్పుకుంటే కాదంటలేను. కానీ ఒక సిట్టింగ్ స్థానం పోయేవరకే మొత్తం పోదండి. ఎక్కడ కూడా ఒక సిట్టింగ్ అటువంటి సిట్టింగ్ స్థానాలు మేము చాలా గెలిచినాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సిట్టింగ్ స్థానమే మేము గెలిచినాం కదండి. పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సిట్టింగ్ స్థానమే మేము గెలిచినాము. అట్లా చాలా ఎలక్షన్స్ గెలిచినాము. జానారెడ్డి గారిని సిట్టింగ్ స్థానం, జానారెడ్డి గారు ఆ స్థానాన్ని కూడా మేము గెలిచినాం బై ఎలక్షన్స్లో. అంటే కాంగ్రెస్ పార్టీ మీకు సీట్ ఇస్తే కాంగ్రెస్ గుర్తుపైన గెలిచి మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి అటువైపు తొంగి చూసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డితో లేదంటే మిగతా మంత్రులతో కనుక సమన్వయం ఏర్పడితే మళ్ళీ సుధీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వంక చూడడంలో ఆశ్చర్యం ఏముండదు, చూస్తారేమో అని కూడా ఒక లేదండి. కాంగ్రెస్ పార్టీలో నేను 36 సంవత్సరాలు ఉన్నాండి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3.5 దశాబ్దాలు ఉన్నా. ఇప్పుడు ఉన్న వాళ్ళలో చాలామందికి నాకన్నా జూనియర్స్ వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే సొంత క్యాడర్ టికెట్లే అమ్ముకునే నేచర్ అది. నేను కాంగ్రెస్ పార్టీలో వండుకుంటూ ఇన్ని సంవత్సరాల పార్టీకి పనిచేసినాక 2018లో నా టికెట్నే కట్ చేసేసి నా టికెట్ని అమ్ముకున్నారు. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నా టికెట్ అమ్ముకున్నారు. నేను కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి బీఆర్ఎస్ పార్టీకి రావడానికి ప్రథమ కారణం అది. నా టికెట్ పొత్తులో భాగంగా టీడీపీకి వాంటెడ్లీ వదులుకుంటే దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్గా అనౌన్స్ చేసేసింది టికెట్. వాళ్ళు సామ రంగారెడ్డి గారికి అనౌన్స్ చేసేసిండ్రు. అనౌన్స్ చేసాక ఇంకా నాకు స్థానం ఎక్కడ ఉందండి. దాని తర్వాత నా వెల్విషర్స్ అనుకోండి, నా శ్రేయోభిలాషులు అనుకోండి, లేకపోతే నా గాడ్ ఫాదర్స్ అనుకోండి, వాళ్ళు వెళ్ళి నేనైతే గెలుస్తా, ఆ క్యాండిడేట్ ఓడిపోతానని చెప్పి చంద్రబాబు నాయుడు కన్విన్స్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు నిజంగా తెలుసుకొని ఆయన పెట్టిన క్యాండిడేట్ ఓడిపోతాడని చెప్పి పెద్ద మనసుతోటి నాకు మళ్ళీ అవకాశం ఇచ్చి ఆయన పెట్టిన క్యాండిడేట్ని ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ ఇబ్రాహీంపట్నం పంపించింది. అప్పుడు నాకు టికెట్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన టికెట్ కాదండి అది. చంద్రబాబు నాయుడు గారు గ్రహించి ఇది ఓడిపోతున్నారని గ్రహించి ఆయనకు పెట్టిన క్యాండిడేట్ని విత్డ్రా చేసిండు. విత్డ్రా చేస్తే అప్పుడు ఎవరికి వస్తుందండి టికెట్? నాకే రావాల్సి వస్తుందండి. అప్లై చేసిండు నేను ఒక్కనే, ఇంకో 10 మంది అప్లై చేస్తాను నన్ను సెలెక్ట్ చేసిండంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ గొప్పతనం అవుతుంది. ఆ క్రెడిట్ అందుకోసం చంద్రబాబు నాయుడికి పోతుంది. అది చంద్రబాబు నాయుడు గారిని నేను అందుకోసం చెప్తా, నాకు రాజకీయ పునర్జన్మ ఇచ్చింది చంద్రబాబు నాయుడు అని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పినా, ఇప్పుడు కూడా అదే చెప్తా. మీ 40 ఏళ్ల ఈ రాజకీయ ప్రస్థానంలో ఎంతోమంది సీఎంలను చూశారు కదా, ఎవరు ది బెస్ట్ అని అంటే మీ దృష్టిలో? అంటే కేసీఆర్ గారు ది బెస్ట్ అండి. కేసీఆర్ గారు లోతైన అధ్యయనం, బాగా డెప్త్గా పోతాడు. ఏదైనా సబ్జెక్టు తీసుకుంటే
ఆ సబ్జెక్ట్లో లోతుపాట్లు అన్నీ చేసేసి బాగా స్టడీ చేసి ముందుకు పోతాడు కేసీఆర్ గారు. మీకు అంటే ఎవరినైనా చూసి ఇన్స్పైర్ అయినటువంటి పొలిటీషియన్ అంటే ఓన్లీ కేసీఆర్ గారు, ఆ, అదర్ దాన్ కేసీఆర్ కేసీఆర్? రాజశేఖర రెడ్డి, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఇప్పటికీ నాకు మడి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెడుతున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ ఆఫీసులోకి వచ్చి కూడా ఈ ఫోటోలన్నీ అని చెప్పేసి ఆఫీసులు ధ్వంసం చేయడం ఇది కూడా జరుగుతూ ఉంది తెలంగాణలో. వాళ్ళ చిల్లర పనులకు నిదర్శనం ఉండదు, అంతే చిల్లర రాజకీయాలకు నిదర్శనం అది. మరి ఈ బీఆర్ఎస్ నాయకుల గట్ ఫీలింగ్ ఏంటి, నెక్స్ట్ వచ్చేది మేమే తెలంగాణలో అధికారంలోకి మాకు అని? ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఈ రాష్ట్ర ప్రజలు పోషించమని మాకు చెప్పి మాకు పక్కకు కూర్చోబెట్టడం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా మేము నెరవేర్చాలి. కాబట్టి రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు కానివ్వండి, ప్రజల పట్ల జరుగుతున్న అన్యాయాలు కానివ్వండి, ఎప్పటికప్పుడు ఎదిరించి ఎండగడతా ఉన్నాం. ఓకే, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది, అలాగే సుధీర్ రెడ్డి మంత్రి పదవి కూడా దక్కబోతోంది. అంటే అదేం చెప్పలేమండి, మంత్రి కావాలన్న ఆశ అందరికీ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఎవరికి ఏ రాసి పెట్టి ఉండాలి అది కూడా. కాబట్టి 45 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా కాబట్టి మంత్రి కావడంలో ఆశపడడం తప్పేం లేదండి. ఎస్, నాకు మంత్రి పదవి కావాలని నాకు ఉన్నది. జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి వెళ్ళడం వల్ల కాంగ్రెస్కి నథింగ్, ఏమి ఇంత కూడా నష్టం చేకూరదు అని చెప్పేసి అని అంటున్నారు. ఇప్పుడు అందరూ అట్లనే అంటండి. ఇప్పుడు మా దాంట్లోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి పోయిన వాళ్ళకు పోవడం వల్ల మాకు నథింగ్, మాకేం నష్టం జరగదు, మాకేం నష్టం జరగదు. కాకపోతే అహంకారంగా మాట్లాడద్దు. మేము డోర్స్ ఓపెన్ చేస్తే అది మొత్తం ఖాళీ అయిపోతుందని చెప్పేసి అనేక సందర్భాల్లో పెద్ద పెద్ద నాయకులు మాట్లాడిండ్రు. మీరు అంతా డోర్స్ ఓపెన్ చేసి ఇలా 2 సంవత్సరాలు అయిపోతుంది, ఎవరన్నా వచ్చిండ్రా 10 మంది తప్ప ఇంకొకరు 10 మంది మీ దగ్గరే ఉన్నారు కదా. అది డోర్స్ ఓపెన్ చేయకముందుకే ఆ 10 మంది పోయినరు. డోర్స్ ఓపెన్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోతుంది చెప్పిండ్రు. ఖాళీ అయిపోయినరా? ఖాళీ కదా మరి. కవిత బీఆర్ఎస్ నుంచి ఎగ్జిట్ అవ్వడం అనేది బీఆర్ఎస్కి మైనస్ అయినా? చూడండి, మైనస్ ప్లస్ అనేది ఎట్లా ఇందాక మీరు అన్నారు కదా జీవన్ రెడ్డి రావడం వల్ల వాళ్ళకి మైనస్ అని చెప్పట్లేదు, అలాగే మాకు కూడా పెద్ద కొంతమంది యొక్క నాయకుల యొక్క క్యారెక్టర్స్ని, అతని గత పాస్ట్ జీవితం ఏ విధంగా ఉన్నది దాన్ని పెట్టుకునే మైనస్ ప్లస్ చేస్తారు. జీవన్ రెడ్డి గారు ఒక వెరీ గుడ్ లీడర్ అండి. ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా విమర్శించాలంటే, ఆయన మీద విమర్శించాలంటే నోరు రాదు ఎవరికి, ఎందుకంటే ఒక ఎథికల్ మనిషి అయినా. కాబట్టి ఆయన ఒక ఎథికల్ మనిషి వచ్చినట్టే ఎవరికైనా సంతోషమే, పార్టీకి బలం చేకూరుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ రెడ్డి గారు.